హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రానే వచ్చేసింది. ఈ వినాయక చవితికి స్పెషల్గా ఏం ప్రసాదం చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ అనేది పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 7-8 వరకు కాజులనైతే సన్నగా కట్ చేసి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టేసి మాత్రం అస్సలు వేయించకండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అనేది చేసుకోండి. ఆ తర్వాత ఒక 20 వరకు లేదంటే 15 నుంచి 20 వరకు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని మంచిగా పొంగొచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై అనేది చేసుకోండి. చూడండి, నేనైతే ఇక్కడ మంచిగా పొంగొచ్చేంత వరకు అయితే ఫ్రై అనేది చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అనేది చేసుకోండి. చూడండి, మనకి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. కాబట్టి నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అనేది చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మంచిగా పొంగొచ్చిన తర్వాత వీటినైతే తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మీరైతే ఈ ప్యాన్ అనేది పక్కన పెట్టేసుకొని మరొక కడాయి అనేది తీసుకోండి. లేదంటే ప్యాన్ అయినా పర్వాలేదు. తీసేసుకొని దీంట్లో ఒక కప్పు వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకోండి. కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత అవి కాస్త పొంగొచ్చిన తర్వాత దీంట్లోని ఒక కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక కప్పు అంటే 125 గ్రామ్స్ అండి. ఇలా 125 గ్రామ్స్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా కరిగిపోయేంత వరకు అయితే ఉండండి. ఇక్కడ ఈ రెసిపీకి వచ్చేసి ఇక్కడ మనకి లేత పాకం అనేది రావాలి. మరి కరిగిపోతే సరిపోతుంది కదా అని అనుకోవద్దు. లేత పాకం వచ్చేంత వరకు అయితే మీరైతే ఫ్రై అనేది చేసేసుకోండి. ఇలా లేత పాకం వచ్చిన తర్వాత ఒక స్టెయినర్ తీసుకొని స్టెయిన్ చేసుకోండి. ఎందుకంటే మనకి బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి. చూడండి, నేను స్టెయిన్ చేసుకొని ఒక బౌల్ అనేది పెట్టేసుకోండి. లేదంటే ఒక ప్లేట్ అయినా పర్వాలేదు. ఇలా పెట్టేసుకొని దీంట్లో 2 కప్పుల వరకు పేపర్ అటుకులు ఉంటాయి కదా, మనకి పొడటుకులు అంటాం కదా, ఇలా వీటినైతే వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 కప్పుల వరకు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా స్టెయిన్ చేసి పెట్టుకున్న బెల్లం పానకాన్ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. మీరైతే ఇదే స్టేజ్లో ఒక టీ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే కరిగించి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోండి. చూడండి, మనకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి పంచకజ్జాయ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి మాకైతే కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే మాకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళైతే చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.